హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ యూజీ 2024 ఓఎంఆర్ షీట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి. చాలామంది ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అవుతారు. ఎందుకంటే మనం రెగ్యులర్గా రాసే మార్క్ టెస్ట్లో ఉన్నటువంటి ఓఎంఆర్ షీట్ యాజ్ చీజ్గా మనకు నీట్ ఎగ్జామ్లో ఉంటుందా అంటే చాలా వరకు కూడా కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ఈ ఓఎంఆర్ సిస్టమే ఇంప్లిమెంట్ చేస్తారు. సేమ్ అదేవిధంగా మనం ప్రాక్టీస్ చేస్తాం. అయితే అక్కడ ఉన్న ఓఎంఆర్ షీట్ అంటే ఒక్కొక్క ఇప్పుడు ఆకాష్ ఓ రకంగా ఉండొచ్చు, అలైన్ ఒకటి ఉండొచ్చు, నారాయణ శ్రీ చైతన్య ఓఎంఆర్ షీట్ ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. సో ఆ ఓఎంఆర్ షీట్తో పాటు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎలాంటి ప్రాసెస్ జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ ఓఎంఆర్ షీట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే లాస్ట్ ఇయర్లో ఒక ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసింది మీకు చూపిస్తాను. ఈ ఓఎంఆర్ షీట్లో మనం ఆప్షన్స్ ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, ఈ ఓఎంఆర్ షీట్ తర్వాత మనకు మళ్ళీ మన మెయిల్కి వచ్చేస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే ఈ ఓఎంఆర్ రిలేటెడ్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, అదేవిధంగా క్యాండిడేట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఆ ఎగ్జామ్ హాల్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మనకు ఇన్విజిలేటర్ ఇస్తారు, దానిపైన మనం ఎలాంటి విషయాలపైన అవగాహన ఉంచుకోవాలనే పాయింట్ ఆఫ్లో మీకు ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ప్రిపరేషన్ చేయడం అనేది ఒకటే అవుతే అక్కడికి టెన్షన్ లేకుండా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎగ్జాము రాసే ఎన్విరాన్మెంట్ని మనం కల్పించుకున్నట్లయితే మనకు కొంత టెన్షన్ ఫ్రీ అవుతుంది. సో టెన్షన్లో ఉంటే ఎగ్జామ్ టెన్షన్లో ఉంటే కొన్నిసార్లు మనకు ఆన్సర్స్ గుర్తుకు రావు. కాబట్టి ఈ విషయాలపైన కొంత అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేయండి. పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఈ వీడియో 1-2 సార్లు చూసే ప్రయత్నం చేయండి. ఇక చూసే ముందు మీ అందరికీ తెలుసు జైపాల్ అండే అనే వెబ్సైట్ కానీ జైపాల్ అంటే యూట్యూబ్ ఛానల్ కానీ సో నీటికి సంబంధించి ఎన్నో రకాల వీడియోలు, ఎన్నో రకాల కట్ ఆఫ్ ర్యాంకులు, కట్ ఆఫ్ మార్కులు ఇలా ఎన్నో చేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి విషయాలపైన మీకు ఇంకా మరింత అవగాహన ఉండాలంటే కంపల్సరీగా మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. తెలియని వారికి ఈ వీడియోని ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా మిగతా గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే సో ఫస్ట్ ఓఎంఆర్ షీట్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓఎంఆర్ షీట్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి, దాంట్లో ఏ బ్లాక్ ఏంటిది, ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది కూడా మీకు మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం, అడ్మిట్ కార్డ్ తీసుకొని మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తాం. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చెకింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తారు, వాళ్ళు మనం తీసుకొచ్చినటువంటి ఒరిజినల్ ఐడి ప్రూఫ్, హాల్ టికెట్, అదేవిధంగా మన ఆర్నమెంట్స్, మెటల్ డిటెక్షన్తో మొత్తం అంతా చెకింగ్ పార్ట్ అయిపోతుంది. ఈ చెకింగ్ పార్ట్ పైన ఇంకొక వీడియో చేయమంటే చేస్తాను. సో అది ఆల్రెడీ ఒకైతే వీడియో చేశాను. ఇక చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ చెకింగ్ పార్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనల్ని ఎగ్జామ్ హాల్లోకి అలో చేస్తారు. ఈ ఎగ్జామ్ హాల్లోకి అలో చేసిన తర్వాత చాలా టైం అనేది ఎగ్జామ్ హాల్లోకి అలో చేసిన తర్వాత అక్కడ ఒక అటెండెన్స్ షీట్ వస్తుంది. అటెండెన్స్ షీట్లో మన బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు తీసుకెళ్ళే ఫొటోస్ ఉంటాయి కదా, ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉన్న, నెక్స్ట్ ఒకటి పోస్టల్ కార్డ్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలు వాళ్ళు ఎక్కడైతే స్టిక్ చేయమంటారో ఆ స్టిక్ చేసినటువంటి ప్లేసెస్లో ఖచ్చితంగా స్టిక్ చేసి వాళ్ళు చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి ఆ బయోమెట్రిక్ సిగ్నేచర్స్ ఆ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ చేయడానికి దాదాపుగా ఒక 50-20 మినిట్స్ అనేది టైం ఉంటుంది. కాబట్టి సో మనం ముందే వాళ్ళు ఎగ్జామ్ సెంటర్కి రమ్మంటారు. ఓకే సార్, మీరు చెప్పినట్టుగా ఆ ఇన్విజిలేటర్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే సో ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లాంగ్ ఫోటో, బయోమెట్రిక్, సిగ్నేచర్స్ ఇవన్నీ అయిపోయినాయి. సో లాస్ట్ 10 మినిట్స్ ఉండగా మీకు ఓఎంఆర్ షీట్ అనేది తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్లో రాసినటువంటి ఒక ఓఎంఆర్ షీట్. ఈ ఓఎంఆర్ షీట్ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు చేతికైతే ఇవ్వరు. ఇది ఆల్రెడీ తెలుసు అందరికీ, అయినా కూడా మళ్ళీ మీకు చెప్తున్నాను. ఎందుకనంటే ఎన్ని ఓఎంఆర్ షీట్స్ ఓపెన్ చేస్తున్నారు అంటే క్వశ్చన్ పేపరు మీ ముందే ఓపెన్ చేస్తారు, ఓఎంఆర్ షీట్ కూడా మీ ముందే ఓపెన్ చేస్తారు. సో ఒకసారి క్వశ్చన్ పేపర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. సో క్వశ్చన్ పేపర్ కూడా ఇలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ ఏంటి. మామూలుగా వేరే ఎగ్జామ్స్కి అయితే ఏ సెట్, బి సెట్, సి అండ్ డి అని ఉంటుంది, లేకపోతే సెట్ 1, సెట్ 2, సెట్ 3 అని చెప్పేసి 4 సెట్సే ఉంటాయి. కానీ ఇక్కడ మనకు నీట్ ఎగ్జామ్కి వచ్చేసరికి చాలా సెట్స్ ఉంటాయి. E1, E2, D1, D2 అని చెప్పేసి ఈ విధంగా రకరకాల సెట్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఇచ్చిన బుక్లెట్ ఏంటి, ఇది ఏ సెట్టు
అదేవిధంగా మీకు ఏదైతే ఇక్కడ టేబుల్ ఉంటుందో ఆ టేబుల్ పైన కూడా ఒక స్టిక్కర్ కూడా అతికించి ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, మీకు ఏ బుక్లెట్ వస్తుంది అనేది కూడా ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మీకు సంబంధించిన బుక్లెట్ వచ్చిందా లేదా ఫస్ట్ ఎన్షూర్ చేసుకోండి, ఎందుకంటే ఈ బుక్లెట్ కోడ్ని బేస్ చేసుకుని మీ పేపర్ ఎవాల్యుయేట్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ మనకు ఏ బుక్లెట్ వచ్చింది, E1 వచ్చింది, అకార్డింగ్ టు సిట్టింగ్ ప్లాన్ ప్రకారంగా E1 లేకపోతే B1 లేకపోతే C1 అనేది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ బుక్లెట్లో కూడా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ పైన కూడా మనం చెక్ చేద్దాం. ఇక క్లియర్గా మెన్షన్ చేద్దాం, ది కోడ్ ఫర్ దిస్ బుక్లెట్ E1, మేక్ షూర్ దట్ కోడ్ ఈస్ ప్రింటెడ్ అండ్ ఒరిజినల్ కాపీ ఆఫ్ ది ఆన్సర్ షీట్ అని చెప్పేసి కూడా మీకు క్లియర్గా రాసి ఉంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పొరపాటున వేరే బుక్లెట్ కోడ్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఆ విషయాన్ని మీ ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. సో క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే మనకు ఇది సీల్ చేసి ఉంటుంది, దాంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్ని కూడా రీడ్ చేయాలి. సో ఇక ఓఎంఆర్ షీట్ ఇచ్చారు. ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాత అంటే లాస్ట్ ఇయర్ ఓఎంఆర్ షీట్ ఇది. ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఓఎంఆర్ షీట్లో మనము ఫిల్ చేయాల్సింది ఏంటిది, రోల్ నెంబర్. ఈ రోల్ నెంబర్ మీ అడ్మిట్ కార్డులో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ప్రకారంగా ఫిల్ చేయండి. ఇక్కడ 4 అని చెప్పేసి ఉంది కదా, ఈ 4 అనే ప్లేస్లో జస్ట్ చిన్న డాట్ పెట్టండి ఫస్ట్ ఇనిషియల్గా. నెక్స్ట్ 2 ఉంది కదా, 2 ప్లేస్లో ఒక డాట్. సో 0, ఈ 0 ప్లేస్లో ఒక డాట్. ఈ విధంగా మీరు ఫస్ట్ అయితే డాట్స్ ఎన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ విధంగా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా అంటే వీళ్ళ ఎగ్జాంపుల్లో కూడా వాళ్ళు 4 ప్లేస్లో 4, 2 ప్లేస్లో 2, 0 ప్లేస్లో 0, 2 ప్లేస్లో 2, ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు బ్లాక్ పెన్, మీకు పెన్సిల్ అలా ఉండదు, ఓన్లీ పెన్నే ఉంటుంది. సార్ పొరపాటున నేను ఇక్కడే పెట్టాను సార్, 2-1 నేను ఇక్కడే పెట్టాను, నాకు వేరే ఓఎంఆర్ షీట్ ఇస్తానంటే లేదు, ఓన్లీ ఒకే ఒక ఓఎంఆర్ షీట్ వస్తుంది. మీరు ఓఎంఆర్ షీట్ని ఏం చేసినా సరే దానికి రెస్పాన్సిబిలిటీ అయితే అసలు ఇన్విజిలేటర్ కానే కాదు. కాబట్టి ఇక్కడ 1కి 2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకునే బాధ్యత ఎవరిదంటే క్యాండిడేట్ ఇది. అందుకనే మనం ఏదైనా సరే మీరు ఇక్కడ అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, చూసారా, ఇక్కడ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ కూడా H3 అని ఉంది. మరి H3 వచ్చినప్పుడు మనకి ఏ బుక్లెట్ కోడ్ రావాలి, క్వశ్చన్ బుక్లెట్ కూడా H3 రావాలి. ఫస్ట్ ఇది ఎన్షూర్ చేసుకోండి. ఇక్కడ ఈ H3 మనకు వచ్చిన బుక్లెట్ కూడా H3ఏనా లేకపోతే డిఫరెంట్గా వచ్చిందా అనేది ఎన్షూర్ చేసుకోండి. సేమ్ వచ్చిన తర్వాతనే మీరు ఈ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే పొరపాటున వేరే వాళ్ళ ఓఎంఆర్ షీట్ మీకు లేకపోతే వేరే వాళ్ళ బుక్లెట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సిట్టింగ్ ప్లాన్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే యూ షేప్లో ఉంటుందా లేకపోతే రివర్స్ యూ షేప్లో ఉంటుందా అనేది తెలియదు. ఎందుకంటే సిట్టింగ్ ప్లాన్ ఎప్పటికప్పుడు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో అంటే మ్యాక్సిమం 99.99 ఏ ఇన్విజిలేటర్ కూడా కన్ఫ్యూజ్ కాదు. ఎందుకంటే ముందే వాళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కాబట్టి ఓఎంఆర్ షీట్ కంటే ముందు మనకు క్వశ్చన్ బుక్లెట్ వస్తుంది. ఆ క్వశ్చన్ బుక్లెట్లో ఉన్నటువంటి కోడు అంటే క్వశ్చన్ బుక్లెట్ కోడ్ అంటే ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చూపించాను. ఇప్పుడు ఇంతకుముందు నాకు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ కోడ్ E1 ఉంది. సో ఒకవేళ E1 వచ్చింది అనుకోండి, E1 వచ్చిందా, లేదా H1 వచ్చింది అనుకోండి, H1. ఇది ఎన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఓకే అన్న, ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక ప్రాబ్లం లేదు, మనకు బుక్లెట్ కోడ్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం చెక్ చేయాల్సింది ఏంటిది, మనం చెక్ చేయాల్సింది ఇక రూల్ నెంబర్. ఫస్ట్ రూల్ నెంబర్ జస్ట్ పెన్తోని 4202020620 ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి రూల్ నెంబర్ పెన్తోనే బ్లాక్ పెన్తోనే మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎన్షూర్ చేసుకోండి. ఇక్కడ 4కి 4, 2కి 2 ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ బబుల్స్ ఏదైతే ఉందో ఈ బబుల్స్ నీట్గా మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఒకవేళ ఆఫ్ బబుల్ క్లిక్ చేస్తారనుకోండి, అది స్కాన్ కాకపోతే మీ రూల్ నెంబర్ డిటెక్ట్ కాదు. కాబట్టి ఇది ఎన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్కి సంబంధించి ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పులకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది తర్వాత ఇంకొక వీడియో అయితే చేస్తాను. అలా అని చెప్పేసి నేను తప్పులు చేయమనట్లేదు. సో రూల్ నెంబర్ అయితే జాగ్రత్తగా ఫిల్ చేయండి. నెక్స్ట్ ఈ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ అంటే మనకి H3 అని చెప్పేసి ఒక బుక్లెట్ కోడ్ ఉంటుంది. దీంతోపాటు ఆ బుక్లెట్కి ఒక కోడ్ కూడా ఉంటుంది. ఆ కోడ్ కూడా ఎన్షూర్ చేసుకోండి అవసరం అనుకుంటే. ఎందుకంటే ఏదైనా ఫిజికల్ హార్డ్ కాపీస్ మన దగ్గరికి వచ్చేంత వరకు చెక్ చేసి బుక్లెట్ ఏంటిది, బుక్లెట్ కోడ్ ఏంటిది, బుక్లెట్ నెంబర్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఫస్ట్ పెన్నుతో రాసేసేయండి. పెన్నుతో రాసేసి 7 దగ్గర ఒక డాట్, 2 దగ్గర ఒక డాట్, 9 దగ్గర ఒక డాట్, 1 దగ్గర ఒక డాట్, సేమ్ అదే లైన్లో వచ్చిందా లేదా, ఇదే లైన్లో సేమ్ ఉందా లేదా 1కి 2 సార్లు ఎన్షూర్ చేసుకొని ఆ తర్వాత బబుల్ చేయండి. సో ఇది పార్ట్ 1, దిస్ ఈజ్ ద పార్ట్ 2. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్కడి వచ్చేస్తే మనకి ఇక్కడ బాటంలో
డిక్లరేషన్ బై ది క్యాండిడేట్ అని చెప్పేసి ఉంది. డిక్లరేషన్ బై క్యాండిడేట్ ఏదైతే ఉందో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది టైమింగ్ అంటే ఏ టైంకి మనం సిగ్నేచర్ చేసాం విత్ సిగ్నేచరు. నెక్స్ట్ ఇంకొక సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఈ సిగ్నేచర్ ఏంటంటే రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. సో మీకు క్యాండిడేట్కి సంబంధించిన హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉందో హ్యాండ్ రైటింగ్ ప్రకారంగా అదేవిధంగా సిగ్నేచర్ ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఈ సిగ్నేచర్ ఎలా ఉండాలి, మీ అడ్మిట్ కార్డులో ఏ సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేస్తారో అదే సిగ్నేచర్ చేయండి. ఎందుకంటే అడ్మిట్ కార్డు అప్పుడు కొంతమంది మీ ఫాదర్స్ లేకపోతే ఎవరో సైన్ చేసి ఉంటారు. కాబట్టి అక్కడ ఒకవేళ డిఫరెన్స్ కనిపించింది అనుకోండి, ఇన్విజిలేటర్ ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి సార్ సిగ్నేచర్ అయితే డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్న అబ్జర్వర్కి చెప్పడము, వాళ్ళు వచ్చి చెక్ చేయడం, ఇదంతా కూడా కొంత హరిబరిగా ఉంటుంది. కాబట్టి ఈ సిగ్నేచర్ చేసే ముందు మన అడ్మిట్ కార్డులో ఏ సిగ్నేచర్ ఉంది, ఎక్కడైనా సరే వాళ్ళ దగ్గర ఒక అటెండెన్స్ షీట్ ఉంటుంది. వాళ్ళ అటెండెన్స్ షీట్లో కూడా ఒక 2-3 ప్లేసెస్లో మనం సైన్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ మీరు సైన్ చేసినా మన అడ్మిట్ కార్డులో ఏ సిగ్నేచర్ ఉంది ఆ సిగ్నేచర్ ఇంటి దగ్గర ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అదే సిగ్నేచర్ యాజ్ టీజ్గా మీరు సైన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న అటెండెన్స్ షీట్లో కానీ మన దగ్గర ఉన్న ఓఎంఆర్ షీట్లో కానీ ఇంకెక్కడైనా వాళ్ళు సిగ్నేచర్ చేయమంటే హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి సిగ్నేచర్ ఏ విధంగా అవుతుందో అదే సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ బయోమెట్రిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, నెక్స్ట్ మదర్ నేము, నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఇవి కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్స్ విత్ టైం, వాళ్ళని ఇక్కడ ఒక కొంతమంది ఏంటంటే డేట్ టైం కూడా ఇవ్వకపోవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా డేట్ టైం కూడా ఎంటర్ చేస్తారని చెక్ చేసుకోండి. సో ఈ పార్ట్లో మీకు అర్థమైంది ఏంటిది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో ఈ పార్ట్ 4లో చేసేది ఏం లేదు, యాస్టీస్గా కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకో. చూడండి ఇక్కడ ఏదైతే కోడ్ ఉంటుందో ఈ కోడ్ ఆన్సర్ షీట్ కోడ్ అని చెప్పేసి ఉంటే ఈ ఆన్సర్ షీట్ కోడ్ ఇక్కడ ఇచ్చిన షీట్ కోడ్ కూడా సేమ్ ఉంటుంది. అంటే ఇది లాస్ట్ 2023కి సంబంధించి. సో ఈ పార్ట్లో అయితే మనం ముట్టుకోవడానికి లేదు. ఇక్కడ ఎక్కడ కూడా బార్ కోడ్లో కూడా ఏం కూడా రాయడానికి లేదు. కాబట్టి సో ఇక్కడ ఏదైతే నేను రౌండ్ చేస్తున్నానో ఈ రౌండ్ చేసినటువంటి ప్లేసెస్లో మీరు ఏం కూడా చేయడానికి లేదు. సో పార్ట్ 1 ఫిల్ చేసాము, పార్ట్ 2 ఫిల్ చేసాము, అదేవిధంగా సిగ్నేచర్స్, నేమ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఇక్కడ ఏదైతే నేను రౌండ్ అప్ చేస్తున్నానో ఈ రౌండ్ అప్కు సంబంధించి అయితే కంప్లీట్గా ఇది ఇన్విజిలేటర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఇక రిమైనింగ్ ఇక ఏముంటాయి మనకి క్వశ్చన్స్ కదా, 1 నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 200 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 1 నుంచి 200 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా బుక్లెట్లో నీట్గా చేసేసుకుంటూ ఇక్కడ బబుల్స్ ఇక్కడ ఏదైనా పొరపాటున సార్ ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ 1 పెట్టాను అయ్యో అదనుకొని ఇది పెట్టేశారు. ఈ విధంగా మీరు 2 చేశారనుకోండి, అంటే 2 ఫిల్ చేశారనుకోండి, 2 ఫిల్ చేసినప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది. సో ఒక్క రోలో ఒకటే ఉంటుంది. సో ఇంకా కొంతమంది అడుగుతున్నారు సార్ కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మార్క్స్ వస్తాయి కదా అడగది. సో కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మార్క్స్ అంటే మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ పేపర్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ని డిపెండ్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15th క్వశ్చన్ ఉంది. ఈ 15th క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు. ఈ 15th క్వశ్చనే రాంగ్ వచ్చినప్పుడు మీరు 15th క్వశ్చన్ అటెంప్ట్ చేసి దీంట్లో ఏ ఆన్సర్ పెట్టినా కూడా మీకు మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇదే 15th క్వశ్చన్లో ఫస్ట్ ఆన్సర్ కరెక్టే, సెకండ్ ఆన్సర్ కరెక్టే. అట్లాంటప్పుడు మీరు ఫస్ట్ ఆన్సర్ పెట్టినా కూడా కరెక్ట్ అవుతుంది, సెకండ్ ఆన్సర్ పెట్టినా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అది ఆ క్వశ్చన్ డిపెండ్ చేసుకొని ఇచ్చినటువంటి ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయా, క్వశ్చన్ రాంగ్ ఉందా, వాళ్ళు అటెంప్ట్ చేస్తే మార్కులు వేయాలా, లేకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ 2 కూడా కరెక్ట్ అయినప్పుడు ఏదో ఒక ఆప్షన్ పెట్టినా కూడా వాళ్ళు కరెక్ట్ చేయాలనేది కూడా. సో దీని తర్వాత ఒక కీ పేపర్ వస్తుంది, దాని అబ్జెక్షన్ డిపెండ్ చేసుకొని మనకు ఆ మార్కులు కలపడమా లేకపోతే ఏం చేయడమో, అటెంప్ట్ చేస్తే మార్కులు కలపాలా లేకపోతే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో ఏదో ఒకటి పెట్టినా ఆన్సర్ కరెక్ట్ అనుకోవాలా, లేకపోతే 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టినా కూడా కరెక్ట్ అనుకోవాలా అనేది కూడా అది దాని తర్వాత కీ పేపర్ని డిపెండ్ చేసుకొని ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ క్వశ్చన్ రాంగ్ అనిపించినా ఆప్షన్స్ తేడా వచ్చినా అలాంటి క్వశ్చన్స్ కనుక అటెంప్ట్ చేసినట్లయితే సో మ్యాక్సిమం మీకు మార్క్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం మనకు రాంగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్లో 2 క్వశ్చన్స్ ఏమో రాంగ్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఈ విధంగా మనం ఈ ఓఎంఆర్ షీట్ అయితే ఫిల్ చేయాలి. ఓఎంఆర్ షీట్లో 1కి 2 సార్లు ఇన్షూట్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్ ఏంటిది 81 క్వశ్చను, అదేవిధంగా మన బుక్లెట్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటిది 17. సో ఎప్పుడు కానీ మీరు ఫిల్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఏ క్వశ్చన్ ఉంటుంది ఈ క్వశ్చన్కి రిలవెంటెడ్గా కరెక్ట్గా బబుల్ చూసుకొని ఆ బబుల్స్ ఎక్కడ ఉన్నాయి 17 క్వశ్చన్ ఎక్కడ ఉంది ఆ 17 క్వశ్చన్ కరెక్ట్గా మీరు ఇన్షూట్ చేసుకుని ప్రతిసారి బబుల్ చేసిన ప్రతిసారి
క్వశ్చన్ ఐడి ఏంటిది, ఇక్కడ ఓఎంఆర్ షీట్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ఏంటిది చెక్ చేసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకొని ప్రయత్నం అయితే చేయండి. కొంతమంది పక్క వాళ్ళు చూసి రాద్దామనుకుంటే ఇక్కడ A1 B1 అని చెప్పేసి చాలా కోర్సు ఉంది అని చెప్పాను. కాబట్టి వాళ్ళకు మనకు సంబంధం ఉండదు, అలా మాట్లాడడానికి కానీ చూడడానికి సంబంధం ఉండదు. దాదాపుగా 12 మెంబర్స్కి ఒక ఇన్విజిలేటర్ ఉంటారు. సో చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. మీకు వాల్ క్లాక్ ఉంటుంది, వాటర్ ఏదైనా కూడా మీకు ఇన్విజిలేటర్ సమక్షంలో అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇన్విజిలేటర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగవచ్చు. అంటే బుక్లెట్కి సంబంధించి కావచ్చు, ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడం కావచ్చు, సిగ్నేచర్స్ పాయింట్ ఆఫ్లో కావచ్చు, అక్కడ ఫోటో స్టిక్ చేసేటప్పుడు ఫోటోలు ఎలా స్టిక్ చేయాలి, ఏ ప్లేస్లో స్టిక్ చేయాలి, బయోమెట్రిక్ ఇవన్నీ కూడా ఇచ్చేటప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉంటే అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ని కాంటాక్ట్ అయ్యి సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ విధంగా ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాలి. ఇంకోసారి బ్లాంక్ ఓఎంఆర్ షీట్ కూడా చూద్దాం. సో బ్లాంక్ ఓఎంఆర్ షీట్ ఇంతకుముందు చూపించినట్టుగా ఏం లేదండి, ఇట్లా చిన్నగా డాట్స్ పెట్టుకునే ప్రయత్నం చేస్తే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు మీరు ఈ విషయాలపైన మీరు అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 1 నుంచి 200 మధ్యలో 1-2 ఆప్షన్స్ మీరు అటు ఇటు పెట్టిన ఒక 4 మార్క్స్ పోతే కావచ్చు, వస్తే కావచ్చు. కానీ రూల్ నెంబరే బుక్లెట్ సిరీసే రాంగ్ అయిందనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఈ ఇచ్చినటువంటి బుక్లెట్ ఏదైతే ఉందో, ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఈ వీడియోలో ఈ బుక్లెట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లన్నీ చక్కగా చెక్ చేసుకుని సో అవసరం అనుకుంటే మీ దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్లు కూడా వాళ్ళు కూడా శాంపుల్ కాపీస్ ఇస్తారు. శాంపుల్ కాపీస్ కూడా ఒక 2 times 3 times చెక్ చేసుకోండి. సో అంతేగాని అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఎక్కడ చెక్ పాయింట్ ఉన్నా, ఎక్కడ ఫ్రిస్కింగ్ ఆప్షన్స్ ఉన్నా, లేదంటే ఇన్విజిలేటర్ ఒకవేళ ఇలా రాస్తారు అలా రాస్తారు కోప్పడ్డా మీరు మీ మైండ్ని కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు వెళ్ళేది ఎగ్జామ్ రాయడానికి. కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ఏం జరుగుతుంది, అయ్యో వాళ్ళని ఏదో అంటున్నారు వీళ్ళని ఏదో అంటున్నారు అనేది మీరు టెన్షన్ తీసుకోకండి. పేపర్ మీది క్వశ్చన్ రీడ్ చేయాల్సింది మీరు, ఆప్షన్ను కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకోవాల్సింది మీరు, ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయాల్సింది మీరు. కాబట్టి సో ఇక్కడ ఎవరు కూడా ఏం చేయరు. కాబట్టి మీ వర్క్లో మీరు కరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి పక్క ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ గురించి కానీ పక్క వాళ్ళకు సంబంధించి ఏదైనా జరిగినా కూడా మీరైతే ఆ విషయాలు ఏవి కూడా పెట్టించుకోకండి, మీ మైండ్లోకి తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేయకండి. సో ఈ విధంగా ఓఎంఆర్ షీట్ అయితే ఫిల్ చేయాలి. సో ఓఎంఆర్ షీట్ ఫిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ మొత్తం ఓఎంఆర్ షీట్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఈ ఓఎంఆర్ షీట్స్ని ఏం చేస్తారు, ఇక్కడ మనం ఫిల్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్స్ అన్నీ కూడా వాళ్ళు బిఫోర్ 5 minutes ఉన్నాక డోర్ లాక్ చేసేసి ఓఎంఆర్ షీట్స్ అన్నీ కూడా కరెక్ట్ వచ్చాయా లేదా 1కి 2 సార్లు కౌంట్ చేసుకొని ఈ ఓఎంఆర్ షీట్లు అన్నీ కూడా కంట్రోల్ రూమ్కి వెళ్తాయి. అక్కడ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి వెళ్ళి ఒక సీల్డ్ కవర్లో వాళ్ళు మళ్ళీ నోడల్ సెంటర్కి పంపించేసి ఆ నోడల్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఓఎంఆర్ షీట్ని స్కాన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బార్కోడ్ ఆధారంగా అదే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా ఎవరు ఎగ్జామ్ రాశారు, ఎవరు ఆబ్సెంట్ అయ్యారు, ఎవరు ప్రెజెంట్ అయ్యారు, ఒక పొరపాటున రూల్ నెంబర్స్ ఏమన్నా మిస్టేక్ చేసినా కూడా అవి డిటెక్ట్ అవుతాయి. సో డిటెక్ట్ అయిపోయి ఏ రూమ్లో ఏ సెంటర్లో పొరపాటు చేశారు అనేది కూడా డిటెక్ట్ చేసి సో ఆబ్సెంటీస్కి మట్టుకైతే 1కి 2 సార్లు వెరిఫై చేసుకుని ఇవన్నీ కూడా స్కాన్ చేస్తారు. మరి స్కాన్ చేసిన కాపీస్ అన్ని ఏం చేస్తారు సార్, ఈ స్కాన్ చేసిన కాపీస్ ఏవైతే ఉంటాయో మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేసే రోజు మీరు మీ చేతులతో ఫిల్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉందో ఆ ఓఎంఆర్ షీట్ యాస్టీస్గా మీరు రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి ఈ ఓఎంఆర్ షీట్ వస్తుంది. ఓఎంఆర్ షీట్ రావడం కాదు, ఈ ఓఎంఆర్ షీట్ మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఓఎంఆర్ షీట్ మనకు ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అంత ఆన్సర్కి ఇచ్చినప్పుడు మనకు ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి అంటే ఓఎంఆర్ షీటు మనకు ఇదంతా కూడా ఆఫ్లైన్లో జరుగుతుంది కదా. ఈ ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుందంటే మీకు మళ్ళీ ఓఎంఆర్ షీట్ వచ్చిన తర్వాత కూడా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓఎంఆర్ షీట్. ఈ ఓఎంఆర్ షీట్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటిది, ఇక్కడ రీడ్ చేసినటువంటి ఆప్షన్ ఏంటిది, కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఈ విధంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను మనము ఏదైతే మాన్యువల్గా ఫిల్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్ ఉందో ఇవన్నీ కూడా స్కాన్ కాపీస్ అన్నీ కూడా మన మెయిల్కి వస్తాయి. సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. కాబట్టి నేను ఏదో రాశాను ఏమో చేశానని చెప్పేసి అనడానికి ఛాన్సే ఉండదు. మీరు ఫిల్ చేసినటువంటి ఓఎంఆర్ షీట్ మీకే పంపిస్తారు,
కీ పేపరు వాళ్ళు అఫీషియల్గా ఇచ్చింది కూడా పంపిస్తారు, దాంట్లో అబ్జెక్షన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటాయి. సో ఈ విధంగా ఒక ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మనం కేర్ చేసుకోవాల్సింది ఏంటిది, మన ఓఎంఆర్ షీట్ కరెక్ట్గా ఫిల్ చేస్తున్నామా లేదా, రేపు ప్రొద్దున అదే ఓఎంఆర్ షీట్ మన మెయిల్కి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో నాకు ఎక్కువ మార్కులు వస్తాయనో తక్కువ మార్కులు వస్తాయనో నేను ఇలా చేస్తానో అలా చేయడానికంటే లేదు. కాబట్టి మీరు ఫిల్ చేసిన ఓఎంఆర్ షీట్ ఖచ్చితంగా మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి వస్తుంది. కాబట్టి సో మీరైతే ఈ మెయిల్ ఐడీస్ కానీ నెక్స్ట్ ఈ మనం ఎక్కడైతే హాల్ టికెట్ నెంబర్, రూల్ నెంబర్సు, ఈ బార్ కోడ్ దగ్గర ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని సో మీ ఏదైతే ఈ ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసిన తర్వాత ఇన్విలేటర్కి ఇస్తారో ఇన్విలేటర్ కూడా జాగ్రత్తగా ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఎక్కడ కూడా మీరు ఫోల్డ్ చేయొద్దు. అదేవిధంగా బబుల్స్ అయితే నీట్గా బబుల్ చేయాలి, ఇట్లా ఆఫ్ బబుల్ అయితే అసలు చేయొద్దు. సో ఆల్రెడీ మీకు చాలా ప్రాక్టీస్ చేసే ఉంటారు. సో ఆయన కూడా మరొకసారి అయితే చెప్తున్నాను, ఫైనల్గా ఇచ్చే ముందు కూడా మరొకసారి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఎక్సెప్ట్ 200 క్వశ్చన్స్ తప్ప మిగతావి ఏవైతే మనకు ఈ ఎల్ షేప్లో ఉన్నటువంటి ఆర్డర్ అయితే ఉందో, ఈ ఎల్ షేప్లో ఉన్నటువంటి ఆర్డరు 1కి 2 సార్లు ఈ ఎల్ షేప్లో ఉన్నటువంటి ఈ పార్ట్లో ఉన్నటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఈ 1కి 2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఆ ఓఎంఆర్ షీట్ని తిరిగి ఇన్విలేటర్కి ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో దీనిపైన ఇంకేమన్నా సందేహాలు ఉంటాయి, అంటే ఏ విధంగా స్కాన్ అవుతాయి, ఆ మిషన్ ఎలా రీడ్ చేస్తుంది అనేది ఇంకా ఇన్ డీటెయిల్గా వీడియో చేయమంటే డెఫినెట్గా ఇన్ డీటెయిల్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎగ్జామ్కి వచ్చిన తర్వాత అందరికీ ఒకటి, అన్న నాకు ఇన్ని మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడ సీట్ వస్తుంది, అన్న నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి, ఎక్కడ సీట్ వస్తుంది. సో ఎవరికి ఎక్కడ ఏ మార్కుకి ఏ ఇయర్లో 21, 22, 23లో రౌండ్ 1లో రౌండ్ 2లో బీసీఏ, ఎస్సీ, ఎస్టీ, సో ఏ క్యాటు, బి క్యాటు, ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, దీంతోపాటు ఆల్ ఇండియా కోటాలో జరిగే ఓపెన్ సీట్ కోటా, ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, ఇలా ప్రతి కాలేజీకి సంబంధించిన ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్లకు సంబంధించినటువంటి వెబ్సైటు మీకు jaypalanడే.com అందుబాటులో ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు రీడ్ చేయాలి, ఆ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఇక్కడ 599 ప్లాన్తో 799 ప్లాన్తో రిజిస్టర్ చేసుకున్నట్టయితే సో అన్ని రకాల కట్ ఆఫ్స్, అన్ని రకాల అనాలిసిస్లు, మెరిట్ లిస్ట్ కావచ్చు, స్టేట్ ర్యాంక్స్ కావచ్చు, మార్క్స్ వస్తే ర్యాంక్ కావచ్చు, మార్క్ ప్రిడిక్టర్ కావచ్చు, ఏ ర్యాంక్ ప్రిడిక్ట్, ఇలా ఎన్నో రకాల టూల్స్, అనాలిసిస్, కాలేజ్ వైజ్గా మ్యాపింగ్, ఎన్నో టూల్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు యూటిలైజ్ అవుతాయి. సో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓఎంఆర్ షీట్కి సంబంధించి ఇంకేమైనా సందేహాలు కనుక ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని మరింత సమాచారం మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.